జగిత్యాల జిల్లా బుగ్గరం మండలం చంద్రయ్యపల్లి గ్రామ కార్యదర్శి రాజన్న నిర్లక్ష్యంగా తప్పుడు హాజరు ఇచ్చారని, బయోమెట్రిక్లో తన ఫోటోకు బదులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశారనే న్యూస్ గత 4 రోజుల క్రితం సోషల్ మీడియాలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే విచారణ చేపట్టిన కలెక్టర్ సత్యప్రసాద్ పంచాయతీ కార్యదర్శి రాజన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సస్పెండ్ను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కార్యదర్శి సంఘం అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ఇతర సంఘం ప్రతినిధులతో కలిసి ఈరోజు జగిత్యాల పట్టణంలో మీడియాతో మాట్లాడారు. చంద్రయ్యపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజన్న 2 చోట్ల విధులు నిర్వహిస్తున్నారని, మరో గ్రామానికి వెళ్లి హాజరు వేసుకునే సమయం లేకపోవడంతో కారోబార్కు చెప్పడంతో ఆయన బయోమెట్రిక్లో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అప్లోడ్ చేశారని, కారోబార్ తప్పు చేసినందుకు లిఖితపూర్వకంగా లెటర్ రాసి ఇచ్చాడని తెలిపారు. చేయని తప్పుకు కార్యదర్శిని సస్పెండ్ చేయవద్దని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్ను కోరారు. కార్యదర్శి చేసింది తప్పేనని, మొదటిసారిగా తప్పుగా భావించి విధుల్లోకి తీసుకోవాలని అన్నారు. ఒక గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించడమే కాకుండా అదనంగా మరో గ్రామ పంచాయతీకి ఇన్ఛార్జ్ ఇవ్వడం ద్వారా పని ఒత్తిడి ఎక్కువగా ఉందని, ఒకే దగ్గర పనిచేసే విధంగా చూడాలని కోరారు. కొంతమంది చేసిన తప్పుకు అందరినీ తప్పుగా చూడడం సరైంది కాదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కార్యదర్శులది కీలక పాత్ర ఉందని అన్నారు. కార్యదర్శులు పనిచేయడం ద్వారానే గ్రామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి అవార్డులు వస్తున్నాయన్నారు. 19 నెలలుగా గ్రామ పంచాయతీలకు సర్పంచులు లేకపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రావడం లేదని, గ్రామంలో వసూలు చేసే పన్నుల ద్వారానే పంచాయతీ ఖర్చులు చెల్లిస్తున్నామని, అవి సరిపోకపోవడంతో ఇతరుల వద్ద అప్పులు చేస్తున్నామని చెప్పారు. పంచాయతీ కార్యదర్శులకు సకాలంలో జీతాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం గతంలో ఇవ్వని పెండింగ్ జీతాలను వెంటనే చెల్లించి తమను ఆదుకోవాలని సంఘం ప్రతినిధులు కోరారు. మన శుక్రవారం నాడు మన గౌరవ కలెక్టర్ గారు సస్పెండ్ బుగ్గరం మండల్ చంద్రయ్యపల్లి సెక్రటరీని ఫేక్ అటెండెన్స్ ఇచ్చారని సస్పెండ్ చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగిన పరిణామాలు వాస్తవం ఏంటి అంటే, తను 2 జీపీల ఇన్ఛార్జ్, ఒక జీపీ ఇన్ఛార్జ్ చేస్తూ ఇంకో జీపీకి ఉన్నాడు, రెగ్యులర్గా ఉన్నాడు. 2 జీపీల మధ్యలో 14 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. తనకు అందులో ఒక విలేజు మేజర్ జీపీగా ఉన్నది. సో అక్కడ తను ఆ రోజు హాజరయ్యి ఆడ అటెండెన్స్ వేసి తను కూడా అక్కడ జాబ్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్కడ 12 కిలోమీటర్లు అక్కడ పోలేని పరిస్థితిలో, చంద్రయ్యపల్లి పోలేని పరిస్థితిలో తన కారోబార్ని వేయడం, అటెండెన్స్ ఏమని చెప్పారు. కానీ తనకు అవగాహన లోపం లేక తన అటెండెన్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారి ఫోటో వేయడం జరిగింది. ఏది చేసినా తప్పే కాదంటలేము. కాకపోతే ఏంటి అంటే, తను అవగాహన లేకుండా ఇంకోటి ఏంటంటే, అటెండెన్స్లో ఏ ఫోటో వచ్చిందో చూసుకోవడానికి కూడా అవకాశం లేదు. రెండవది ఏంటంటే, మా హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీఓ ఎంపీడీఓ గారికి కూడా అది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండే. సో అతను చేసిన తప్పుగానే పరిగణించి, అది ఒక మిస్టేక్గా, ఫస్ట్ టైం మిస్టేక్గా పరిగణించి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము మా యూనియన్ తరఫున. దాంతోపాటు గత 3 రోజుల నుంచి 98% మంది హాజరవుతూ 2% మందే ఫేక్ అటెండెన్స్ ఇవ్వడం జరిగిందని న్యూస్లో వచ్చినది. ఆ 2% చూపిస్తూ 98% మంది చేస్తలేరు అని అనడం మాత్రం బాధాకరం. ప్రభుత్వ సర్వేలు, ఇందిరమ్మ ఇల్లు కానీ, పిఎం ఆవాస్ యోజన కానీ, తర్వాత ఎస్హెచ్జి అంటే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ సర్వే కానీ, పిఏ అనే నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కానీ, రేషన్ కార్డ్ సర్వే కానీ, దాదాపు మన జిల్లాలో 17,000 నుంచి 20,000 రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. అందులో కూడా మేము పంచాయతీ కార్యదర్శి గత డిసెంబర్లో సర్వే చేయడం జరిగింది. వీటితో పాటు మా గ్రామ పంచాయతీ విధులు నిర్వర్తిస్తూ ఏవైతే మా 100కు పైగా రికార్డులు మెయింటైన్ చేస్తూ, తర్వాత శానిటేషను, ట్యాక్స్ కలెక్షను మరియు డ్రింకింగ్ వాటర్ చూసుకోవడము, దాని లీకేజీలు చూసుకోవడం జరుగుతున్నది. దాదాపు 19 నెలల నుంచి గ్రామ పంచాయతీలో సర్పంచ్ లేక కార్యదర్శి నిధులు ఖర్చు పెడుతున్నాడు. కానీ ఎటువంటి మాకు ఇంతవరకు ఏ ఫండ్, స్టేట్ ఫండ్ కావచ్చు, సెంట్రల్ ఫండ్ కావచ్చు కానీ రాలేదు. దాంతోపాటు మనకు ఏవైతే చెక్కులు అంటే మేము లోకల్లో కలెక్ట్ చేసే ఏవైతే హౌస్ ట్యాక్స్ ఉన్నాయో అవి మేము బ్యాంకులో జమ చేస్తూ వాటికి మేము బిల్లులు కొట్టుకున్నా కూడా ఇంతవరకు అది క్లియర్ కాలేదు. దాంతోపాటు మా యొక్క ఏవైతే సమస్యలు ఉన్నాయో పంచాయతీ కార్యదర్శి సమస్యలు, మా ఓపీఎస్ మిత్రులకు దాదాపు 6 నెలల శాలరీస్ రాలేవు. గత 2023లో 2 నెలల శాలరీస్, 24లో 1 మంత్ శాలరీ, ఈ సంవత్సరంలో 3 నెలల జీతాలు కూడా రాలేవు. మరియు మా యొక్క 4 సంవత్సరాల జేపీఎస్ కాలం